మనోహరి యాదమ్మ రూమ్లో మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలని బ్లూటూత్ ద్వారా గార్డెన్లో కూర్చున్న బాగి రాథోడ్ వింటూ ఉంటారు. రణ్వీర్ నా గూర్చి చెప్పడానికి అమ్మని పిలిచాడంట అని మనోహరి అంటూ ఉండగా ఆ మాటలన్నీ బాగి రాథోడ్ వింటూనే ఉంటారు. నన్ను భయపెట్టడానికే ఆ రణ్వీర్ ఇలా చేస్తున్నాడు అని మనోహరి అంటూ ఉంటుంది. అయినా నిన్ను భయపెట్టాల్సిన అవసరం ఆ రణ్వీర్కి ఏంటి అని యాదమ్మ అడుగుతూ ఉండగా ఇంకెందుకు నా కూతురి గుచ్చి తెలుసుకోవడానికి అని మనోహరి అంటూ ఉండగా అవును అని తన కూతురు గురించి తెలుసుకోవడానికి అని భాగ్య కూడా రాథోడ్తో అంటూ ఉండగా అవును మిస్ అమ్మ అసలు తన కూతురు ఎవరో మనోహరికి కూడా తెలియదు కదా అని డౌట్ రేస్ చేస్తాడు రాథోడ్. మరోవైపు అవును మనోహరి నీ కూతురు కాశ్మీర్ అనాథాశ్రమంలో కూడా లేదని నీకు తెలిసిపోయింది కదా, మరి నీ కూతురు ఎక్కడుందో నీకెలా తెలుస్తుంది అని యాదమ్మ అడుగుతుండగా నా కూతురు ఎక్కడో లేదు, ఈ ఇంట్లోనే ఉంది అని మనోహరి అనడంతో ఆ మాటలని బ్లూటూత్లో విన్న బాగి రాథోడ్ ఇద్దరు షాక్ అవుతారు. వాట్ అని యాదమ్మ అనగానే అవును ఇక్కడే ఉంది, ఈ ఇంట్లోనే ఉంది అని మళ్ళీ మనోహరి అనడంతో ఎవరు ఆ అంజువా అని అడిగేస్తుంది యాదమ్మ. నాకు దానిపైనే డౌట్ ఉంది, ఇప్పటిదాకా తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకుంటాను అని మనోహరి మాట్లాడుతూ ఉండగా మనోహరి ప్లాన్కి షాక్ అవుతారు బాగి రాథోడ్. స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ని పిలిచి ప్రిన్సిపల్ ద్వారా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని అంజు బ్లడ్ శాంపిల్ని తను సంపాదించినట్టు యాదమ్మకి చెప్తూ ఉంటుంది మనోహరి. ఆ మాటలన్నీ బ్లూటూత్లో విన్న బాగి రాథోడ్ ఇద్దరు షాక్ అవుతారు. ఇప్పుడు బాగి ఏం చేస్తుంది, అంజు తన కూతురే అని పక్కాగా మనోహరి తెలుసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.